చైతన్యవంతమైన గుంటూరు నగరంలో ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్ర చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరులోని కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటుండగా మోటార్ తొలగించాలని టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆ మహిళతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుని బాధితురాలిపై దాడి చేశారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మూర్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి వెంటపడి దుస్తులు చించి వివస్త్ర చేశారు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు వదిలిపెట్టాలని వేడుకున్నప్పటికీ దాడి కొనసాగిందని, మహిళలు జోక్యం చేసుకుని ఆమెకు దుస్తులు అందించి రక్షించారనేది అక్కడున్న సమాచారం. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం బయలుదేరడంతో పోలీసులు ఈ కేసులో ప్రధాన ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు హడావుడిగా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను ప్రకటించారు. అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం చెప్పలేక తడబాటు పడ్డారు. ఆమె వాళ్ళ కుటుంబంతో కృష్ణబాబు గారు 5 నెలలు నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగా బోర్ ఉంది. అండ్ మొత్తం నాగేశ్వరేమో తాపని చేసుకుని తీరుస్తా ఉంటాడు. వాటి ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తా ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్డు రిపేర్ చేయించను లేదా అకాలం చేస్తాను అని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు మూర్తికి ఇద్దరికి ఘర్షణ. నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మన ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ క్రమంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమర్ది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చింతడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ పట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పారిపోవడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చేది 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగరపాలక కేసు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాము. మరి గొడవ ఎప్పుడు జరిగింది సార్? గొడవ ఫస్ట్ జరగడం 17/7 మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ గొడవ తర్వాత అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ ఎవరు చెప్పారు దాని మీద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు. నాగేశ్వరరావు పంపించారు, నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే సాయంత్రం 9 గంటలు జరిగింది ఇష్యూ, మెయిన్ ఇష్యూ. పోలీసులు రెస్పాండ్ అయినట్టయితే ఎంత ఇష్యూ తెలియదు కాదుగా. రాత్రి జరిగింది. ఏదో రాలేదు మరి మన దగ్గరికి. అంటే మనం సార్ వాళ్ళు 9 మీ దగ్గరకు వచ్చారు, సిఐ గారితో కూడా మాట్లాడారు. అప్పుడు కేసు కట్టకుండా 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు కదా సార్. అది పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. స్టేషన్లో ఏమైనా పంచాయతీ పెట్టుకున్నారు? నాకేసి లేదు, పంచాయతీ లేదు, మున్సిపల్ పంచాయతీ లేదు. ఏదో 15 ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ బందోబస్తు అందరూ కూడా ఆల్మోస్ట్. ముఖ్యమంత్రి గారు ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత స్పందించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఈ విషయంలో. అంటే ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే మీరు ప్రెస్ మీట్ పెట్టి తూతు మంత్రంగా వదిలించుకోవాలనే ఉద్దేశం ఉంది. అరెస్ట్ చేశారు. అది కనీసం ఇంత పెద్ద ఇష్యూ జరిగితే గుంటూరు లాంటి మహానగరంలో ఒక
కోర్టు ప్రజలు చేసినా చెప్తాం కానీ ముందుగా చెప్తాను అంటే ఒకటి దాంట్లో ఒకటి నిన్న ఆ సాయంత్రం తెచ్చి అరెస్ట్ చేస్తున్నాము. జరిగిన ఇష్యూ 15, కేసు కట్టింది 16, అరెస్ట్ చేసింది 15. Yes. కేసు కంటే జరిగింది, ప్రాజెక్ట్ జరుగుతా ఉంది. మీరన్నట్టుగా ఇందాక ల్యాబ్స్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తాము, ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం. దాంట్లో ఉందా ఇప్పుడు ఇందులో సీఏ గారు బలిపశు అయ్యారా? సీఏ గారు బలిపశు అయ్యాడా? చేయగలరు బలిపశు అయినట్టున్నాడు. ట్రాన్స్ఫర్ చేశారా? అది ఇంకా నాకు తెలియదు. ఇప్పుడు ప్రశ్న కూడా విడిగా ఫర్దర్ యాక్షన్ ఆఫ్ తీసుకుంటారు. దాంట్లో నేను చెప్పేది కాదు కదా అది. సీఏ గారు కూడా లేరు, సీన్లో లేరు. ఇప్పుడు మీ పక్కన కానీ ఇంకా అంటే దాదాపు ఆయన పక్క తెప్పించారా, ట్రాన్స్ఫర్ చేశారా, విఆర్ పంపించారా? అది ఇంకా నాకు ఐడియా లేదు. ఓకే ఇదేం తీసుకొచ్చాము, ముద్దాలు ఒక్కడొక్కడు తీసుకొస్తాము. కానీ డిఎస్పీ గారు మా సీనియర్ కాబట్టి ఏం చెప్పలేకపోతున్నారు కదా. సీనియర్ కాబట్టి మీరు ఏం చెప్పలేకపోతున్నారు, విషయం ఏదో ఉంది కాబట్టి, దాగి ఉంది కాబట్టి. ఉన్న వాస్తవం చెప్పావు, దాని చేయాల్సిన దీంట్లో లేదు. చెప్పగలిగాము. ఇంతకీ ఇప్పుడు సీఏ గారు ఎక్కడున్నారు సార్? ఇప్పుడున్న సీఏ గారు ఎవరు, ఎక్కడున్నారు? వీళ్ళతో బయటకు వెళ్ళాలి. డ్యూటీలో ఉన్నారా? డ్యూటీలో ఉంటే ఆయన అటెండ్ కావాలి కదా ఈ విషయంలో. అంటే ఫర్దర్ గా ఏమైనా చూద్దాం ఒకసారి. వీళ్ళంటే దాంట్లో మహిళపై దాడి ఘటనలో సీఏపై చర్యలు తీసుకుంటూ విఆర్కు పంపిస్తూ పోలీసు బాస్ ఉత్తర్వులు జారీ చేశారు.